నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈరోజు టాపిక్ హెచ్ఐవికి వాడే ఏఆర్టీ మెడిసిన్ గురించి. చాలా మంది హెచ్ఐవి బారిన పడంగానే ఏఆర్టీ సెంటర్కి వెళ్ళి అక్కడ మెడికేషన్ వాడుతూ ఉంటారు. ఆ మెడికేషన్ వాడడానికి ముందు వాళ్ళు చాలా మంది సన్నగా, చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ మెడికేషన్ ని స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి కూడా వాళ్ళు కొద్దిగా వెయిట్ గెయిన్ అవ్వడం కనిపిస్తుంది. కానీ చాలా మంది వెయిట్ గెయిన్ అవ్వడంతో పాటు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయనేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆర్టీ మెడిసిన్ అన్నది ఎంతవరకు సేఫ్? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? లేకపోతే హెచ్ఐవి వల్ల వీళ్ళకి ఇలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తూ ఉంటాయా? దీని గురించి సార్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఫెడికల్స్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడి నమస్తే సార్. నమస్తే. సార్, గతంలో మీతో నేను చాలా సార్లు మాట్లాడాను ఈ హెచ్ఐవి గురించి. నాకు చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేడం మేము ఏఆర్టీ మెడిసిన్ వాడక ముందు చాలా సన్నగా, నీరసంగా ఏదో కోల్పోయినట్టు ఉండేవాళ్ళం. బట్ ఏఆర్టీ మెడిసిన్ వాడిన తర్వాత మేము ఓకే హెల్తీగా ఉన్నాము అనేసి అనుకున్నాము. కానీ అది కొద్ది రోజులు వాడిన తర్వాత మేము చాలా లావ్ అయిపోవడం, వేరే వేరే ఆరోగ్య సమస్యలు రావడం స్టార్ట్ అయ్యాయి మాకు. స్కిన్ అలర్జీస్ ఇలాంటివి కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఏఆర్టీ మెడిసిన్ అన్నది ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? దీనికి ఏంటి సొల్యూషన్ అనేసి అడుగుతున్నారు. సో ఈ రోజు వాళ్ళ కోసం నేను మిమ్మల్ని ఈ కంటెంట్ ఎంచుకున్నాను సార్. మీరేం చెప్తారు? ఏఆర్టీ మెడిసిన్ సేఫా కాదా? సో ఇది చాలా మంచి టాపిక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లైండ్‌గా చెప్పేది ఏంటంటే, ఏఆర్టీ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క హెచ్ఐవి పేషెంట్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సింది. సో అది రాసి పెట్టుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏఆర్టీ అనేది ఒక మెడిసిన్ కాదు. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్. సో డిఫరెంట్ యాంటీ వైరల్ మెడిసిన్స్ కలిసి మనం ఏఆర్టీ అంటాం. దాని ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ. అది ఒక డ్రగ్ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్. మనకు డిఫరెంట్ జనరేషన్స్ అడ్వాన్స్డ్ డ్రగ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏఆర్టీ ట్రీట్మెంట్లో అది ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. ఎందుకు చెడ్డదని చెప్పకూడదు, అన్ని కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా మందికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే, మీరు ఏఆర్టీ మెడిసిన్ కొన్ని టెన్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, ఏ మెడిసిన్ తీసుకొని చూసినా దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ అందరికీ వస్తాయంటే అందరికీ రావు. ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, వీళ్ళకి కన్నా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏఆర్టీలో నాకు ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్లో ఈ మెడిసిన్ ఉంది, ఈ మెడిసిన్ కాంబినేషన్ చేంజ్ చేయండి, మళ్ళీ వస్తున్నాయా. సో కొంతమందికి ఏంటంటే ఏ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే హోమియోపతికి వస్తారు. హోమియోపతికి వచ్చినప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. వాళ్ళు దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. ఇంకొక కేటగిరీ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. తీసుకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే వైరల్ లోడ్ తగ్గదు. ఎంత ఉందో 35,000 34,000 ఇట్లనే వైరల్ లోడ్ చూపిస్తుంది అనమాట. వాళ్ళు కూడా ఒక కేటగిరీ. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ హోమియోపతి డాక్టర్కి వచ్చి, సార్ చూపిస్తాను, మేము ఏఆర్టీ ట్రీట్మెంట్ ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం, వైరల్ లోడ్ తగ్గట్లేదు, ఏం తగ్గ. హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి వైరల్ లోడ్ తగ్గించడానికి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హోమియోపతిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన రూల్ ప్రకారం, అంటే సుప్రీంకోర్టు చెప్పిన రూల్ ప్రకారం, హోమియోపతి షుడ్ బి యూజ్డ్ యాజ్ సెకండరీ థెరపీ ఓన్లీ. అంటే సెకండరీ లైన్ ఆఫ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరే కానీ నేను అలోపతి మెడిసిన్స్ మానేసి హోమియోపతి మెడిసిన్ తీసుకుంటానని చెప్పకూడదు. సో దట్స్ రాంగ్. హోమియోపతి డాక్టర్లు కూడా అట్లా ఎంకరేజ్ చేయకూడదు అనమాట. హోమియోపతి మెడిసిన్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మీకు వైరల్ లోడ్ తగ్గట్లేదంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఫర్ యూ. అదేవిధంగా ఇంకొక కేటగిరీ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎంత ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నా CD4 కౌంట్ పెరగదన్నమాట. నాకు నిన్ననే ఒక పేషెంట్ వచ్చారు. కొన్ని సంవత్సరాల నుంచి CD4 కౌంట్ తీసుకుంటున్నారు, కానీ సడన్గా వాళ్ళకి ఏంటంటే 220కి పడిపోయింది CD4 కౌంట్. 3 months నుంచి ఏఆర్టీ ట్రీట్మెంట్ అన్ని రకాల చేంజ్ చేసినా కూడా CD4 కౌంట్ పెరగట్లేదు. వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. CD4 కౌంట్ని పెంచడానికి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతి మెడిసిన్స్ స్పెషాలిటీ ఏంటంటే, అది వైరల్ లోడ్ తగ్గించడానికన్నా, CD4 కౌంట్ పెంచడానికన్నా, అలోపతి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికన్నా ఇంకొక కేటగిరీ కూడా ఉంటారు. వీళ్ళకి వైరల్ లోడ్ తక్కువనే ఉంటుంది, CD4 కౌంట్ తక్కువనే ఉంటుంది, రెగ్యులర్గా ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అయినా కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్, చెస్ట్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి అనమాట. సో వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు. ఈ 4 కేటగిరీలు మెయిన్గా వస్తారనమాట. వీళ్ళు కాకుండా ఇంకొక కేటగిరీ ఉంటారు, 5th కేటగిరీ. వాళ్ళు ఏంటంటే అన్ని బాగానే ఉంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారు. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే న్యాచురల్గానే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అనమాట. పెరిగినప్పుడు వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదైనా పాథోజన్స్ లోపలికి వెళ్ళినా వీళ్ళకు కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. అందుకు ఈ 5 కేటగిరీస్లో కూడా హోమియోపతి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో
మీరు చెప్పినట్లు కొంతమందికి మేబీ కొంతమందికి ఏమవచ్చు అంటే ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ వల్ల ఒబేసిటీ డెవలప్ కావచ్చు. సో వీళ్ళు లావు ఎక్కువ పెరిగిపోవచ్చు. ఉన్నదానికంటే సో ఒబేసిటీ కానీ, ఓవర్ వెయిట్ కానీ తగ్గచ్చు. అటువంటి వాళ్ళకి కూడా హోమియోపతి ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. హోమియోపతిలో ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్‌గా, చాలా టైమ్లీగా ఏ ఇన్ఫెక్షన్‌ని తగ్గించడానికి కూడా హోమియోపతి మెడిసిన్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము. సో ఎక్సలెంట్‌గా పనిచేస్తాయి. అండ్ సార్ కొంతమంది డౌట్ ఏంటంటే చాలా మంది మాకు చెప్తున్నారు 100% గ్యారంటీ హెచ్ఐవికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంది, మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి మీకు క్యూర్ అయిపోతుంది అని చెప్తున్నారు. మరి మేము వెళ్ళొచ్చా, తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. నిజంగానే హెచ్ఐవికి పర్మనెంట్ అయ్యే ట్రీట్మెంట్ ఉందా? హెచ్ఐవి ఉన్న ప్రతి ఒక్కరూ వినాల్సిన క్వశ్చన్ ఇది. వీళ్ళు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్ఐవిని క్యూర్ చేసే మెడిసిన్ ఇంతవరకు లేదు. హెచ్ఐవి క్యూర్ అనేది ఒకటే ఒక పేషెంట్కి అయింది, తిమోతి అనే పేషెంట్ యుఎస్లో. అది కూడా ఏంటంటే అడ్వాన్స్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, అంటే అదొక సర్జికల్ ప్రొసీజర్ చేసి తర్వాత అది క్యూర్ అయిన తప్పితే ఆ తర్వాత మనకు ఆ సర్జికల్ ప్రొసీజర్ పైన యూకేలో కొన్ని క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. 10 or 12 మెంబర్స్ ఆ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నారు. ఆ క్లినికల్ ట్రయల్ జరుగుతుంది. కానీ ఇంతవరకు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, అలోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేద కానీ, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్నా తీసుకోండి, క్యూర్ అయ్యే ఛాన్స్ లేదు. చాలా మంది మోసపోతారు. హెచ్ఐవి పేషెంట్లు నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మేము ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఒక అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు మాకు గ్యారంటీ ఇస్తారు, కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. సో వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ చేశారు. CD4 కౌంట్ పెరిగింది, వైరల్ లోడ్ 0 వచ్చింది, కంప్లీట్ గా తగ్గిపోయింది అని వాళ్ళు మాకు చూపించారు. అవునవును, ఈ వైరల్ లోడ్ అనేది 0 ఉంటే మాకు తగ్గిపోయింది అన్నట్టు అనుకుంటారు. చాలా మంది కూడా మాకు ఇంకేం లేదు, చాలా మంది చెప్తారు దీనికి మెడిసిన్ లేదని. మరి ఎలా తగ్గింది, ఇదంతా డాక్టర్ల నాటకం అనేసి వాళ్ళ వేలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ వైరల్ లోడ్ 0 వస్తే అది తగ్గిపోయినట్టేనా సరే హెచ్ఐవి? ఎగ్జాక్ట్ అదే నేను చెప్తున్నానండి. సో 0 వస్తారు, వాళ్ళు ఏమనుకుంటారు, నాకు హెచ్ఐవి క్యూర్ అయిపోయింది, నేను మామూలుగా మనిషి అయిపోయాను, మళ్ళీ ఆ హెచ్ఐవితో అందరితో తిరుగుతాడు, అందరికీ అంటిస్తాడు. బేసిక్గా జరిగేది అది కాదు. సో మనం కొంచెం పాథాలజీ గురించి అర్థం చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో అది ఒక RNAను రిలీజ్ చేస్తుంది అనమాట, రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటాం. ఈ రైబోన్యూక్లిక్ యాసిడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా ఒక DNA సింథసిస్ చేస్తుంది. DNA అంటే మన జెనెటిక్ మెటీరియల్. ఈ DNA ఏం చేస్తుందంటే పోయి మన హ్యూమన్ బీయింగ్స్కి DNA ఉంటుంది, రైట్? ఆ DNAని కట్ చేస్తుంది. సో ఆ కట్ చేసిన DNA ప్లేస్లో DNA ఇలా ఉంటుంది, మధ్యలో కట్ చేస్తుంది అంటే DNA రెండుగా విడిపోతుంది. ఇప్పుడు ఈ వైరల్ DNA ఏం చేస్తుందంటే పోయి ఆ రెండింటికి మధ్యలో ఇక్కడ అతుక్కుంటుంది. అంటే దానికి ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట, ఇంటిగ్రేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్తో ఆ వైరల్ DNA వచ్చి హ్యూమన్ DNAతో అతుక్కునేస్తుంది. ఒక్కసారి హ్యూమన్ DNAతో వైరల్ DNA అతుక్కునిందంటే దాన్ని రివర్స్ చేసే మెడిసిన్స్ ప్రపంచంలో ఇంతవరకు లేవు. అందుకే ఒక్కసారి హెచ్ఐవి పాజిటివ్గా ఎవరైనా వస్తే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆ DNA హ్యూమన్ DNAతో కలిసిపోతుంది. నెక్స్ట్ మీరు అడిగిన సినారియోకి అయితే మళ్ళీ వైరస్ ఎందుకు డిటెక్ట్ కాదు, ఎప్పుడైతే ఈ డిఎన్ఏలో ఈ వైరల్ DNA అతుక్కుంటుందో సో ఎక్స్ప్రెషన్ ద్వారా ఏమవుతుందంటే అక్కడి నుంచి కొత్త వైరస్లు వస్తుంటాయి. ఈ DNA మళ్ళీ RNA సింథసిస్ చేసి ఆ RNA నుంచి మళ్ళీ వైరస్లు వస్తుంటాయి. సో ఒకరి బాడీలోకి హెచ్ఐవి వెళ్ళింది, వాళ్ళ డిఎన్ఏతో అతుక్కునింది. ఆ డిఎన్ఏ ఎక్స్ప్రెస్ అయ్యే కొద్దీ కొత్త కొత్త వైరస్లు పుడుతూ వస్తుంటాయి అన్నమాట. మనకున్న డ్రగ్స్ ఏం చేస్తాయంటే ఆ వైరస్ డూప్లికేషన్ ఆపేస్తాయి. అంటే డిఫరెంట్ మెటబాలిక్ పాత్వేలో రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అప్పుడు కానీ, లేకపోతే కొన్ని ఎంజైమ్స్ని డీనేచర్ చేసి కానీ, లేకపోతే బయటకు వచ్చే వైరస్ ఆ కోట్ ఉంటుంది కదా, ఆ కోట్ని డెస్ట్రాయ్ చేసి కానీ ఆ వైరస్ని బయటికి రాకుండా చేస్తాయి. ఇవి ఎంతవరకు ఎఫెక్టివ్? ఆల్రెడీ వైరల్ DNA మీ బాడీలో ఉండిపోయింది, అది బయటికి వచ్చే ఏవైతే పాత్వేస్ ఉన్నాయో దాన్ని అన్నిటినీ బ్లాక్ చేస్తుంది. అది ఎంతవరకు బ్లాక్ చేస్తుంది? మెడిసిన్స్ తీసుకున్నంత వరకు బ్లాక్ చేస్తుంది. సో మీరు బాగా ART ట్రీట్మెంట్ తీసుకున్నారు, వైరల్ లోడ్ 0 అయిపోయింది, CD4 కౌంట్ ఫుల్గా వచ్చింది, 400 పైన ఉంది, నార్మల్గా వచ్చింది. మీనింగ్ ఏంటంటే మీ వైరల్ DNA నుంచి వైరస్ సింథసిస్ అనేది స్టాప్ అయింది, అంతేగాని పోయింది. ఎప్పుడైతే మీరు ఈ మెడిసిన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో మళ్ళీ ఈ DNA సింథసిస్ స్టార్ట్ చేస్తుంది. సింథసిస్ స్టార్ట్ చేసి మళ్ళీ వైరస్ వస్తుంది. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఎవరు చెప్పినా సో హెచ్ఐవి క్యూర్ అవుతుందని నమ్మకం అండి. చాలామంది డాక్టర్లు ఈ చదవరు, చాలామంది
చదవకుండానే పాస్ అవుతారు. చాలా మంది క్వేక్ డాక్టర్స్ ఉంటారు. ఇంకోటి ఏంటి అనువంశిక డాక్టర్స్ అంట. ఆయుర్వేదాలో మనం చూస్తాం. వీళ్ళు ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్, మేము హెచ్ఐవిని క్యూర్ చేస్తాం. ఇవంతా ఏంటంటే ఇదే బాపతు. ఒక్కసారి కనుక మీరు హెచ్ఐవి మీ బాడీలోకి ఎంటర్ అయిందంటే ఎటువంటి పరిస్థితుల్లో పోదు. అది నమ్మకండి. అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్. దీనివల్ల కొంత వందల మంది జీవితాలు నాశనం అయ్యి నా దగ్గరకు వచ్చే పేషెంట్సే చెప్తారు, సార్ ఇలా జరిగింది, మీ వీడియో చూసి వచ్చాం, ఇప్పుడు ఏం చేయమంటారు, ఆల్రెడీ మాకు CD4 కౌంట్ పడిపోయింది, వైరల్ లోడ్ పెరిగిపోయింది. మొన్ననే ఒక కేసు వచ్చింది, మా విజయవాడలో ఉంటారు. వాళ్ళ మదర్కి ఒక హోమియోపతి డాక్టరు, నేను ట్రీట్మెంట్ ఇస్తాను, నువ్వు ఏఆర్టీ ట్రీట్మెంట్ మానే అన్నారు. వాళ్ళు 3 years నుంచి ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోలేదు. సడన్గా ఏంటంటే లంగ్ ఇన్ఫెక్షన్, సో CD4 కౌంట్ పెరిగిపోయింది, వైరల్ లోడ్ పెరిగిపోయింది. విత్ ఇన్ 1 month చనిపోయాను అన్న. ఆయన మళ్ళీ ఫేమస్ హోమియోపతి డాక్టర్. ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడద్దు అన్నాడు. అవగాహన లేదు. చదువుకున్న వాళ్ళల్లో కూడా అవగాహన లేదు, చదువు రాని వాళ్ళల్లో అవగాహన లేదు. హెచ్ఐవి పేషెంట్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్, జీవితాంతం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, ఏఆర్టీ మెడిసిన్ వాడాల్సిందే. దాంతో పాటు దాని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా మనం కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే మనం హోమియోపతిని యాడ్ చేసుకోవాలి తప్పితే ఓన్లీ హోమియోపతి మాత్రమే వాడకూడదు. ఏఆర్టీ మెడిసిన్ తో కలిపి హోమియోపతి వాడాలి. ఇది క్యూర్ అయ్యేటటువంటి వ్యాధి కాదు, జీవితాంతం మెడిసిన్ వాడాల్సిందే.